ఈ వారం కుంభరాశి వారిని కనుక పరిశీలించినట్టయితే మానసిక రుగ్మతలు ప్రబలమవుతాయి. అవమానకర సంఘటనలు ఆకస్మికంగా ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఇతరులది పైచేయి అవుతుంది. వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వ్యాపార పరంగా ఆర్థిక పరంగా కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్య ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. పిల్లల ద్వారా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాన్ని కనుక పరిశీలించినట్టయితే చంద్రగ్రహం, బుధగ్రహం ఈ రెండు గ్రహాల ద్వారా ప్రతికూలత చిరాకులు ఏర్పడతాయి. ఈ ప్రతికూలత దోష నివృత్తికై చేపట్టేటువంటి ప్రక్రియని పరిశీలించినట్టయితే ఈశ్వరుడికి అభిషేకం, బిల్వపత్రితో కూడినటువంటి లేదా మంచి పుష్పాలతో కూడినటువంటి పూజ ఈశ్వరుడికి చేసినట్టయితే ఈ రెండు గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు దూరమవుతాయి. అవమానకర సంఘటనల నుంచి రక్షింపబడతారు. ఇక ఈ వారం మీరు పఠించాల్సినటువంటి మహామంత్రాన్ని పరిశీలించినట్టయితే ఓం నమ శివాయ అనేటువంటి మహామంత్రం చాలా ఉపకరిస్తుంది. మానసిక ప్రశాంతతని పెంచుతుంది, ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగిస్తుంది. ఇక పెసలు, రాగి పాత్రలు ఈ వారం మీరు దానం చేయగలిగితే మంచి ఫలితాలు లభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని త్వరితగతిని పొందగలుగుతారు. ఇక ఈ వారం మీకు అనుకూలించేటువంటి కార్యక్రమాల్లో కోర్టు వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి.